గంగా నది మన హిందూ ధర్మంలో చాలా గొప్ప నదిగా, సాక్షాత్తు శివుడి జటాజూటం నుంచి సమస్త భక్తులను రక్షించడం కోసము ఉద్భవించినటువంటి నదిగా మనం చెప్పుకుంటాం. అటువంటి గంగా నదిని తలుచుకోవడమే చాలా గొప్ప విషయం. అందులోనూ ఈరోజు మనం కుంభమేళా జరుగుతున్న సందర్భంగా ఆ గంగా నదిలో అంటే హరిద్వార్లో హరికా పౌరి అనే ఘాట్లో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో స్నానం చేసి అమ్మవారి యొక్క దర్శనానికి వెళ్ళబోతున్నాం. పదండి. జై. క్షీరసాగర మదనం జరిగినప్పుడు అందులోంచి 4 చుక్కలు భూమి మీద పడ్డాయిట. ఆ పడినటువంటి ప్రదేశాల్లో హరిద్వార్లో మనం ఉన్నటువంటి హరికా పౌరి అనే ప్రదేశం ఒకటి. గంగా నది ఇక్కడ ఒక చిన్న భాగంగా చిన్న పాయలా ప్రవహిస్తుంది. అందరూ కూడా ఇక్కడే స్నానం చేస్తారు. మనం కూడా ఇక్కడే చేసాము. ఎందుకంటే అమృతం పడినటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు పోతాయి. అదేవిధంగా ఆ అమృతాన్ని మన ఒంటికి పట్టించుకున్నట్టుగా కూడా అర్థం వస్తుందని చెప్పి అందరూ కూడా ఇక్కడే స్నానం చేస్తారు. జై గంగామయ్య. ఇక్కడ చూస్తున్నారు కదా, సాయంత్రం పొద్దున్న మనకి గంగా ఆరతిస్తారు కదా, అక్కడ ఆరతి ఇచ్చే సామాన్లు అంతా కూడా ఇక్కడ పెట్టుకొని ఆ ఒత్తులవన్నీ కూడా నేతిలో తడిపి పెట్టుకుంటున్నారు సాయంత్రానికి. ఇదంతా కూడా సిద్ధం చేసుకుంటున్నారు సాయంత్రానికి. జై గంగామయ్య. మనందరికీ తెలుసు క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం పుట్టిందని. అయితే దాన్ని ఇక్కడ చక్కగా మంచి దృశ్య రూపంలో చిత్రీకరించారు. అమృతాన్ని చిలుకుతున్నట్టుగా, తర్వాత మోహిని అవతారంలో విష్ణుమూర్తి దేవతలకి, కేవలం దేవతలకి రాక్షసులకు ఇవ్వకుండా ఆ అమృతాన్ని పంచుతున్నట్టుగా పెట్టారు. ఆ అమృతం పంచుతున్న సందర్భంలోన లేదా అమృతం పుట్టినప్పుడో ఈ హరిద్వార్లోని హరికా పౌరి అనే ప్రదేశంలో కొన్ని చుక్కలు పడ్డాయి అని ఇక్కడ ప్రాశస్త్యం. ఇదే హరికా పౌరి అనే ఘాట్. గంగానదిలో స్నానం చేసే వాళ్ళంతా కూడా ఇక్కడే స్నానం ఆచరిస్తారు. మిగతా ఘాట్స్ ఎన్నున్నా సరే ఈ ఘాట్కే వచ్చి చేయడానికి గల ప్రత్యేకత ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. అమృతాన్ని చిలికినప్పుడు లేదా అమృతం పంచుతున్నప్పుడు కొన్ని చుక్కలు ఈ క్షేత్రంలో హరిద్వార్ హరికా పౌరి అనే ప్రదేశంలో పడ్డాయి అని మనం ఇందాకే తెలుసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సాయంత్రము 6 లేదా 6:30కి ఆరతిస్తారు. ఉదయము 6 లేదా 6:30, అంటే సీజన్ బట్టి. సమ్మర్ అయితే ఒక అరగంట అటు ఇటు అవుతుంది. ఇప్పుడు వింటర్ కాబట్టి ఆ సమయంట ఆరతి ఇచ్చేటువంటి ప్రదేశాలు చూస్తున్నారు కదా. చక్కగా సాయంత్రం మీరు ఒకవేళ ఆరతి సమయానికి వస్తే కనుక, మేము మళ్ళీ రిషికేశ్ వెళ్ళాలి కాబట్టి ఆరతికి ఉండట్లేదు, రిషికేశ్లో ఆరతి చూస్తాము. శ్రద్ధగా అద్భుతంగా జరుగుతుంది. అందులోనూ గంగా హారతి ఇప్పుడు ప్రత్యేకమైనది. హరిద్వార్ కానీ రిషికేశ్ కానీ ఇంకెక్కడైనా కాశీ కానీ ప్రయాగ్రాజ్ కానీ ఎక్కడైనా సరే చాలా అద్భుతంగా హారతి జరుగుతుంది. అట్లాగే ఈ ఘాట్లో చాలా దేవాలయాలు ఉన్నాయి. చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి, గంగా అమ్మవారివి, వాల్మీకి మహర్షివి, శివుడివి, విష్ణుమూర్తివి, బద్రీనాథ్వి, లక్ష్మీనారాయణుడివి, ఇట్లా చాలా దేవాలయాలు ఉన్నాయి. అన్నీ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుని చక్కగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి. మా దర్శనం ఇప్పుడే పూర్తయింది. హర హర మహాదేవ్. గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. హర హర్ మహాదేవ్. జై మాతాది. జై మాతాది. చండీ అమ్మవారి దేవాలయం. అక్కడ మానసాదేవి మరియు చండీదేవి దేవాలయాలు కూడా ఉన్నాయి. అవి కూడా దర్శనం చేసుకున్నాము.